మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. అరుదైన జాతి మొక్కలను చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్లి అన్వేషించాలి. అలా వెతికిన అన్ని రకాల చెట్లు ఒకే చోట కనిపించవు. అలాంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల. భిన్న రకాల మొక్కలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల BRR ప్రభుత్వ డిగ్రీ అండ్ PG కళాశాలలో బొటానికల్ గార్డెన్ కొత్త సొబగులు అద్దుకుంటోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ఆకృతిలో వివిధ రకాల మొక్కలు, చెట్లు పెంచుతుండడం దీని ప్రత్యేకత. అరుదైన వృక్షజాతులు, అంతరించిపోతున్న ఔషధ మొక్కలు, ఇలా 852 రకాల మొక్కల్ని పెంచుతున్నారు. బొటానికల్ గార్డెన్లో చరక నెట్ హౌస్, కాక్టస్ హౌస్, వాండా ఆర్కిడేరియం ఏర్పాటు చేసే అరుదైన జాతి మొక్కల్ని రక్షిస్తున్నారు. సీత అశోక, పసుపు పూలు, నిమ్మగడ్డి, కందూరు, కాశీ క్షేత్రాల్లో మాత్రమే కనిపించే కదంబ వృక్ష మొక్కలు చరక నెట్ హౌస్ లో పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు ఉండేలా ఉచితంగా పంపిణీ చెయ్యాలన్నదే బొటానికల్ గార్డెన్ లక్ష్యమని అధ్యాపకులు చెప్తున్నారు. ఈ కళాశాలలో బొటానికల్ గార్డెన్ ఏర్పడి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 852 మొక్కలు ఉన్నటువంటి ఈ బొటానికల్ గార్డెన్ వివిధ రకాలైనటువంటి మొక్కలు అనేకము ఇందులో కలవు. ఈ మొక్కల్ని డాక్టర్ సదాశివయ్య గారి ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో సంచరించి సేకరించి ఇక్కడ దీన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఔషధ మొక్కలు మాత్రమే ఈ నెట్ హౌస్లో పెంచుతూ సుమారుగా 25,000 మొక్కల్ని పెంచి ప్రజలందరికీ ఉచితంగా పంచాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పెంచుతున్నాం. స్త్రీలకు సంబంధించినటువంటి గైనిక్ సమస్యలను తీర్చడంలో అత్యద్భుతంగా పనిచేసే సీతా అశోక చెట్లను ఇక్కడ కొన్ని వేల వరకు పెంచుతున్నాం. వీటికి తోడుగా అదనంగా క్యాక్టస్ హౌస్ని ఏర్పాటు చేసి ఈ క్యాక్టస్ హౌస్లో సుమారుగా 155 రకాల ఎడారి మొక్కల్ని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, మరీ ముఖ్యంగా ఒరిస్సాలో ఉన్న రీజనల్ ప్లాంట్ రిసోర్స్ సెంటర్ భువనేశ్వర్ నుంచి ఎక్కువగా కలెక్ట్ చేశాం. చాలా అరుదుగా మాత్రమే కనిపించే మొక్కల్ని సైతం ఇక్కడ పెంచుతున్నారు. వీటి పెరుగుదలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే తగిన ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని అందించి వాటిని కాపాడుతున్నారు. హిల్డా గార్డియా, పాపిల్ ఫోలియా లాంటి అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన మొక్కలకు పునరుజ్జీవం పోసేందుకు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. మరో 12,000 ఔషధ మొక్కల్ని విద్యార్థులు ప్రాజెక్టు కోసం పెంచుతున్నారు. చాలా కాలేజీలలో చాలా ప్లేస్ ఉంటుంది కానీ మంచి గార్డెన్ ఉండదు. ఇక్కడ 5 ఎకరాలలో తెలంగాణ స్ట్రక్చర్లో 33 జిల్లాలు ఏ విధంగా ఉంటాయో అలా ఒక్కొక్క డిస్టిక్ ఆ స్ట్రక్చర్ తోటి 33 జిల్లాలు తెలంగాణ స్ట్రక్చర్లో బొటానికల్ గార్డెన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క జిల్లా ఏమేమి ప్రసిద్ధి చెందిన ఫ్రూట్స్ చెట్లు ఇట్లా ఏమేమి ఉన్నావో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో నల్లమల్ల ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అట్లా పెద్ద పెద్ద వృక్షాలను పెట్టడం జరిగింది. ఈ మొక్కలు అనేవి అంతరించిపోవడానికి చాలా చేరువలో ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈ 3 ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి అనంతపూర్ ఫారెస్ట్, ఇంకోటి కడప, అలాగే సెంజల్. ఈ 3 ప్రదేశాల్లో మాత్రమే ఈ మొక్కలు ఉన్నాయి. ఒక సైన్స్ విద్యార్థిగా మేము ఈ ప్రకృతిని కాపాడాలనుకుంటున్నాం. మాకు సిలబస్లో ఉన్న ప్రాక్టికల్స్ అని ఏమైనా వెరైటీ చేయాలంటే బయటికి సుదూర ప్రాంతాలకు కాకుండా ఇక్కడనే మా గార్డెన్లోనే ఉన్నాయి. ఆర్కిడ్ హౌస్ కానీ, ఆర్కిడ్స్ ప్లాంట్స్ కానీ, లేదా దాని ఫ్లవరింగ్ కానీ ఇక్కడనే లైవ్లో చూస్ చేస్తాం. ఇక్కడనే బుక్స్ తీసుకొని వచ్చి చేస్తాం. ఈ క్యాక్టస్ హౌస్, ఆర్కిడ్ హౌస్ అలాంటివి వేరే కలర్లో ఉండవు, కేవలం మా గార్డెన్లోనే మాత్రం ఉంటాయి. ఇక్కడ ప్రాక్టికల్స్ ఇక్కడనే లైవ్లో చేస్తాం. మొక్కల సంరక్షణకు ఎలాంటి వాతావరణం అవసరం, వాటి ఎదుగుదలకు ఏ రకమైన ఎరువులు వినియోగించాలనే అంశాలపై విద్యార్థులు పరిశోధనలు చేసి వాటిని ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నారు. ప్రయోగ ఫలితాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.